హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటుకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం ఫస్ట్ క్లిక్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఫామ్ 18 అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇందులో అప్లోడ్ చేసే ఫొటోస్ అన్నీ జేపీఈజీ ఫార్మెట్లో ఉండాలని వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట. ఇది అప్లై చేయాలంటే ఫస్ట్ మన డిగ్రీ యొక్క మెమో, ఫైనల్ మెమో అయితే ఉండాలి అండ్ మన ఫోటో అయితే ఉండాలి ఫ్రెండ్స్. మళ్ళీ కావాల్సింది ఓటర్ ఐడి కార్డ్. ఇక్కడ మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. చూడండి చెప్తా ఉన్నాను. ఫస్ట్ మీరు మీ యొక్క కాన్స్టిట్యూషన్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇందులో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అని ఉంది. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి కనిపిస్తున్న డిస్టిక్ని క్లిక్ చేస్తే మీ యొక్క అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తాయి. అందులో మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన స్క్రోల్ చేయాలి. మీరు ఇందులో 2 లాంగ్వేజ్లో అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికెంట్ నేమ్లో మొత్తం మీ ఇంటి పేరుతో సహా మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత తెలుగులో మీ ఇంటి పేరుతో సహా ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒకటి గుర్తుంచుకోండి, స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. స్టార్ మార్క్ లేకపోతే మ్యాండేటరీ కాదని అర్థం. అయితే ఫస్ట్ ఇక్కడ మన నేమ్ ఇచ్చేసేయాలి ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగులో నేమ్ ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ రిలేవెంట్ నేమ్ ఆఫ్ అప్లికేషన్ అంటే మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా మళ్ళీ మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ జెండర్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫీమేల్, థర్డ్ జెండర్ అని ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే క్యాలెండర్ అనేది వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం కావాల్సిన ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు డిప్లొమా అయితే డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ని ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఆక్యుపేషన్, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, తర్వాత ఒకవేళ మీరు ప్రైవేట్గా ఎంప్లాయీ అయితే ప్రైవేట్ ఎంప్లాయీ కానీ ఏదైనా అయితే ఇచ్చేసేయండి. తర్వాత విద్య, ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగులో డీటెయిల్స్ అన్నీ రైట్ సైడ్లో ఈ ప్లేస్లలో తెలుగులో ఎంటర్ చేయాలి, ఈ ప్లేస్లలో ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కనుక అయినట్లయితే విజువల్ ఇంప్రెషన్, స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీ, లోకోమోటర్ డిజబిలిటీ అని ఉంటుంది. ఇందులో ఒకవేళ మీకు డిజబిలిటీ కనుక ఏదైనా ఉంటే మీరు దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఎలాంటి డిజబిలిటీ అంటే మీరు ఎలాంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కాకపోతే దీనికి మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మన అడ్రస్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఇంటి నెంబర్ ఇవ్వండి. తర్వాత మీ లొకేషన్, మీ విలేజ్ నేము, తర్వాత ఇక్కడ మీ మండలు, మీ పోస్ట్ ఆఫీస్ ఏది ఉందో మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈ ప్లేస్లో మీ మండలిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మండలి ఏదైతే ఉంటుందో ఆ మండలిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ తెలుగులో కూడా ఇక్కడ మీ విలేజ్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ మండలి ఇవ్వండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. తర్వాత పోస్ట్ ఆఫీస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేది మళ్ళీ కిందకైతే స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం ఇపిక్ డీటెయిల్స్ అంటే ఓటర్ కార్డు యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీ డిస్టిక్ ఏదైతే ఉందో డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ కాన్స్టిట్యున్సీ ఏది ఉందో ఆ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇపిక్ నంబర్ అంటే మీ ఓటర్ ఐడి పైన ఉంటుంది ఫ్రెండ్స్, ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా పోలింగ్ స్టేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ కనుక తెలియకపోయినట్లయితే కింద క్లిక్ హియర్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్, మీ డిస్టిక్, మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే మీ ఇన్ఫర్మేషన్ అంతా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ తెలిసినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసేయండి. తర్వాత మన ఆధార్ కార్డు పైన ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, డిప్లొమా అయితే డిప్లొమా అని ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ కనుక అయినట్లయితే ఇక్కడ మీ యూనివర్సిటీ ఉస్మానియానా, పాలమూరా, కాకతీయనా ఏదో ఒక యూనివర్సిటీ నేమ్ అయితే ఉంటుంది, మీ మెమో పైన అయితే ఉంటుంది.
దాన్ని ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ తెలుగులో కూడా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అని ఎంటర్ చేశారనుకో ఇంగ్లీష్లో, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అని తెలుగులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనము ఎటువంటి చేంజెస్ ఏం చేయకుండా అలాగే పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే అప్లోడ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్లోడ్ సెక్షన్లో ఇక్కడ ఈ ప్లేస్లో మన ఫోటో ఎంటర్ చేయాలి. అంటే ఎప్పుడు అంటే ఇక్కడ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఫోటోను అయితే అప్లోడ్ చేయాలి. ఇక ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో మన డిగ్రీ మెమోని అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసే టైంలో కంపల్సరీగా జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. చాలామంది జేపీజీ ఫార్మేట్లో అయితే ఉంటుంది, జేపీజీ ఫార్మేట్ అనేది చెల్లదు. ఓన్లీ జేపీఈజీ ఫార్మేట్లోనే ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఈ రెండు ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్స్లో భాగంగా మన మొబైల్ నెంబర్ అడుగుతుంది, మన మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడిని ఎంటర్ చేసి పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. నేను నా డీటెయిల్స్ అన్నింటిని ఎంటర్ చేసి కింద క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఎప్పుడైతే మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తారో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనం అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. నేను చెప్పిన స్టెప్స్ని ఈచ్ స్టెప్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అయితే అవ్వండి. ఏదైనా డౌట్స్ కనుక వచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను. ఈ విధంగా మన అప్లికేషన్ నెంబర్ అనేది అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం డైలీ ఇక్కడ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని స్క్రీన్ షాట్ తీసి అయితే ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కనుక ఎవరికైనా యూస్ఫుల్ అయినట్లయితే షేర్ చేయండి.